హాయ్ ఫ్రెండ్స్, మీకైతే సైకాలజీలో ఇంకొక టాపిక్ తీసుకొచ్చాను. ఈ టాపిక్ నుంచి అయితే మనం ఒక మార్క్ని గెయిన్ చేయవచ్చు. అదే ప్రజ్ఞా సిద్ధాంతాలు. ఈ ప్రజ్ఞా సిద్ధాంతాలు అనేవి ఎందుకు వచ్చినాయి అంటే, శాస్త్రవేత్తలు అనేక మంది మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తలు ప్రజ్ఞను నిర్వచించడంలో ఏకాభిప్రాయం లేనందువల్ల వారి పరిశోధనలు, అనుభవాలను ప్రాతిపదికంగా ప్రజ్ఞ అనేది వివిధ రకాలుగా విభజించి వారు కొన్ని సిద్ధాంతాలను అయితే తీసుకొచ్చారు. అవి ఏకకారక సిద్ధాంతం, ద్వికారక సిద్ధాంతం, బహుకారక సిద్ధాంతం, సామూహిక కారక సిద్ధాంతం, ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతం. ఈ 5 సిద్ధాంతాలు అయితే మనకు తీసుకురావడం జరిగింది. ఈ 5 సిద్ధాంతాలు ఇచ్చేసి ఎవరు వీటిని రూపొందించారు అని చెప్పి పక్కన శాస్త్రవేత్తలు ఇచ్చి మ్యాచింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. లేదంటే సపరేట్గా ఏకకారక సిద్ధాంతాన్ని ఎవరు రూపొందించారు అని అలా సిద్ధాంతం ఇచ్చి శాస్త్రవేత్త పేరైతే అడగడం జరుగుతుంది. ప్రతి సెషన్లో ఈ టాపిక్ నుంచి అయితే మనకు ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, ఇస్తున్నారు కూడా. ఇప్పుడు మనం అయితే టాపిక్లోకి వెళ్దాం. ఏకకారక సిద్ధాంతం. దీనిని బీనెట్, టెర్మన్, స్టెర్న్ లాంటి సాంప్రదాయ మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు అయితే రూపొందించడం జరిగింది. ఏకకారక అంటే ఒకటే కారకం ఉంటుంది అనే కదా అర్థం. అంటే వీళ్ళు ప్రజ్ఞలో ఒక కారకమే ఉంటుంది. అంటే ఒక రంగంలో కానీ ఒక సబ్జెక్ట్లో కానీ మంచి ప్రావీణ్యత ఉంటే వీళ్ళు మిగిలినవన్నీ కూడా అవే నేర్చేసుకోగలరని చెప్పడమే ఇది ఏకకారక సిద్ధాంతం. అదే ఇక్కడ చెప్పారు. గణితంలో మంచి తెలివితేటలు కనబరిస్తే అతను విజ్ఞాన శాస్త్రము, సాంఘిక శాస్త్రము, సంగీతము, చిత్రకళ మరేదైనా రంగంలో కూడా ఒకే రకంగా ప్రజ్ఞను కనపరుస్తారని చెప్పి దీని అర్థమైతే చెప్పడం జరిగింది. కానీ మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల పరిశోధనలో ఏం తేలిందంటే, ఒక అంశంలో కనబరిచిన ప్రతిభను మరొక అంశంలో కనబరచలేరని గుర్తించడం జరిగింది. అందువల్ల ఈ సిద్ధాంతం ఆమోదం పొందలేకపోయింది. దీనిలో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఏకకారక సిద్ధాంతాన్ని ఎవరు రూపొందించారు అంటే బీనెట్, టెర్మన్, స్టెర్న్. వీళ్ళ అభిప్రాయం ప్రకారం ఒక దానిలో ప్రజ్ఞ ఉంటే మిగిలిన అన్నింటిలో కూడా వీళ్ళు రాణించగలుగుతారు అని చెప్పడమే వీళ్ళ ఉద్దేశం. తర్వాత ద్వికారక సిద్ధాంతం. ద్వికారక సిద్ధాంతాన్ని స్పియర్మన్ అనే శాస్త్రవేత్త అయితే ప్రతిపాదించారు. స్పియరు మెన్ అంటే ఈయన పేరులో రెండు ఇద్దరు పేరులాగా ఉంది కాబట్టి ద్వికారక, స్పియర్ మెన్, ద్వికారక అని అలా గుర్తుపెట్టుకోవచ్చు. స్పియర్ మెన్ అయితే ఈయన రూపొందించడం జరిగింది. ఇతని ప్రకారం ప్రజ్ఞలో 2 కారకాలు ఉంటాయి. అది ఒకటి సాధారణ కారకం, రెండోది నిర్దిష్ట కారకం. మనం సాధారణ కారకాన్ని జనరల్ ఫ్యాక్టర్ అంటాము, నిర్దిష్ట కారకాన్ని స్పెసిఫిక్ ఫ్యాక్టర్ అని అంటాము. ఈ 2 ఫ్యాక్టర్స్ గురించి చెప్పాడు కాబట్టి దీన్ని ద్వికారక సిద్ధాంతం అంటున్నారు. ఆయన చెప్పిన ఆయనే స్పియర్ మెన్. తర్వాత ఇంకేం చెప్తున్నాడంటే, సాధారణ కారకము ఒకటే ఉంటుంది, కానీ నిర్దిష్ట కారకాలు అనేవి అనేకం ఉంటాయని చెప్తున్నాడు. జనరల్ ఫ్యాక్టర్ అనేది ఒకటే ఉంటుంది. నిర్దిష్ట కారకం అంటే స్పెషల్ ఫ్యాక్టర్స్ అనేవి, ఎస్ అనేవి ఎక్కువ అనేక కారకాలు అనేవి ఉంటాయని ఈయనైతే చెప్పడం జరిగింది. గణిత, చాతుర్యం, వాగ్దార్థ, ప్రాదేశిక సంబంధము మొదలైన వాటన్నింటికి ఒకే సామాన్య కారకం అని దానినే జీ కారకం అంటే జీనే జనరల్ ఫ్యాక్టర్ అని చెప్పాడు అనమాట. కానీ ప్రతి దానిలో ఒక్కొక్క ప్రత్యేక కారకము ఎస్ ఉంటుందని స్పియర్మన్ అయితే సూచించాడనమాట. ప్రతిలో వీటన్నింటిలో కూడా మళ్ళీ ఎస్ అనేది స్పెషల్ ఫ్యాక్టర్ అనేది ఉంటుందని చెప్పడం జరిగింది. మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఈయన చెప్పింది 2 ఫ్యాక్టర్స్, ఒకటి జనరల్ ఫ్యాక్టరు, ఇంకోటి స్పెషల్ ఫ్యాక్టరు. జనరల్ ఫ్యాక్టర్ అనేది ఒకటే ఉంటుంది, కానీ స్పెషల్ ఫ్యాక్టర్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. 3వది బహుకారక సిద్ధాంతం. బహుకారక సిద్ధాంతాన్ని తారండైక్ అయితే రూపొందించడం లేదా ప్రతిపాదించడం చేశారనమాట. ఈయన ఏం చెప్తాడంటే, ప్రజ్ఞలో అనేక కారకాలు ఉంటాయని చెప్పాడు. అందుకే దీన్ని బహుకారక సిద్ధాంతం అన్నారు. ఈ కారకాల ప్రభావం ప్రతి మానసిక చర్యలోనూ ఉంటాయి. 2 మానసిక చర్యల మధ్య ఉన్న సంబంధము 2 చర్యల్లోనూ ఒకే రకమైన కారకాలు ఎంతవరకు ఉంటాయనే విషయం మీద ఆధారపడి ఉంటుందన్నమాట. ఈయన ప్రజ్ఞలో మన క్వశ్చన్ అడిగేది ఏంటంటే, బహుకారక సిద్ధాంతాన్ని రూపొందించిన శాస్త్రవేత్త అనే ఇస్తాడు, అంతే. తాండైక్ అని మనం గుర్తిస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఈయన ఏం చేశాడంటే, ఈ సిద్ధాంతం ఆధారపడి దీన్ని CAVD అను పరీక్షను అయితే రూపకల్పన చేశాడు. CAVDలో C అంటే ఏంటి, A అంటే ఏంటి, V అంటే ఏంటి, D అంటే ఏంటి అని ఇవ్వడం జరుగుతుంది. C అంటే వాక్య పూరణము, A అంటే గణిత వివేచనము, V అంటే పదజాలము, D అంటే నిర్దేశానుగమనము. ఈ 4 అయితే మనం గుర్తుంచుకోవాలి. C అంటే వాక్య పూరణము, కంప్లీషన్. A అంటే గణిత వివేచనం, అర్థమెటిక్ రీజనింగ్. V అంటే పదజాలము, వొకాబులరీ. D అంటే నిర్దేశానుగమనము, ఫాలోయింగ్ డైరెక్షన్. ఈ 4 అయితే మనం గుర్తుంచుకోవాలి. మొత్తం బహుకార సిద్ధాంతంలో మనం 5 పాయింట్లు గుర్తుంచుకోవాలి. CAVD అంటే ఏంటి, దాన్ని ఎవరు రూపొందించారు, దీనిలో ఎన్ని రకాల ప్రజ్ఞలు ఉంటాయి అంటే బహుకారం అనేక రకాల అనేక రకాలు కారకాలు ఉంటాయని చెప్పడం జరిగింది. ప్రజ్ఞలో అనేక రకాల కారకాలు ఉంటాయని చెప్పింది బహుకారక సిద్ధాంతం. ఆ సిద్ధాంతం గురించి అంతే. 4వ సిద్ధాంతం సామూహిక కారక సిద్ధాంతం. దీన్ని అమెరికా దేశానికి చెందినటువంటి లూయిస్ థర్స్టన్ అనే శాస్త్రవేత్త అయితే రూపొందించడం జరిగింది. ఇది కూడా ప్రజ్ఞలో అనేక కారకాల ఫలితమేనని చెప్పడం జరిగింది. ప్రాథమిక మానసిక సామర్థ్యాలలో ప్రజ్ఞ అనేక కారకాల ఫలితమని చూపించడం జరిగింది. ఇదేంటి గుర్తుపెట్టుకుని, ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్లో ప్రజ్ఞ అనేక కారకాల ఫలితమని చూపించాడు. ఇక్కడ ప్రైమరీ మెంటల్ ఎబిలిటీ అనేది ఎవరిది అంటే థర్స్టన్, అది గుర్తుపెట్టుకోవాలి.
ఈ బహుకారకాల్లో కొన్ని సాన్నిహిత్యం కలిగి ఉంటాయని, కొన్ని సాన్నిహిత్యం కలవాటిని ఒక సమూహంగా పేర్కొనవచ్చని థర్స్టన్ అయితే చెప్పాడు. 7 రకాల ప్రాథమిక మానసిక సామర్థ్యాలు ఉన్నట్లు ప్రజ్ఞలో అయితే కనుగొన్నాడు అనమాట. 7 రకాల ప్రాథమిక మానసిక సామర్థ్యాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ 7 రకాల్లో లేనిది ఏమిటి అని అడగొచ్చు, ఉన్నది ఏంటి అని కూడా అడగొచ్చు. కాబట్టి ఈ 7 అయితే మనం గుర్తుపెట్టుకోవాలి. శాబ్దిక సామర్థ్యం, దాన్నే వెర్బల్ అంటారు ఇంగ్లీష్లో. శాబ్దిక సామర్థ్యం, స్మృతి, తార్కిక సామర్థ్యం, సంఖ్యా సామర్థ్యం, ప్రాదేశిక సంబంధాలు, ప్రత్యక్షాత్మక సామర్థ్యం, పదధారాలతలు. ఈ సిద్ధాంతం ప్రకారం థర్స్టన్ మానసిక సామర్థ్యాల పరీక్షను అయితే తయారు చేయడం జరిగింది. అదే ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ టెస్ట్ అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ 7 అయితే గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకోవడం ఈజీగా ఉంటుంది, అలా గుర్తుపెట్టుకోండి వెర్బ్గా. ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతం, ఈ సిద్ధాంతాన్ని గిల్ఫర్డ్ అనే శాస్త్రవేత్త అయితే రూపొందించడం జరిగింది. ఇతర సిద్ధాంతాల కంటే ఈ సిద్ధాంతం ప్రజ్ఞా అంశాలను సంతృప్తికరంగా వివరించడం చేత సమకాలీకుల్లో ఎక్కువ మంది శాస్త్రవేత్తలు అయితే ఈ సిద్ధాంతాన్ని ఆదరిస్తున్నారు. ప్రజ్ఞలో విషయాలు, అంశ విశ్లేషణ అను సాంఖ్యక శాస్త్ర పద్ధతుల్లో పరిశోధించి 3 విశేషకాలను అయితే ప్రతిపాదించాడు. దీనిలో గుర్తుపెట్టుకోవాల్సింది మనం ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతం గిల్ఫర్డ్. అందరూ శాస్త్రవేత్తలు ఎక్కువ మంది ఆమోదించింది ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతం అనేది గుర్తుపెట్టుకోవాలి. దీనిలో ఈయన పరిశోధించి 3 విశేషకాలను ప్రతిపాదించాడు. ఇవి 3 అనేది కొంచెం గుర్తుపెట్టుకోవాలి. విషయాలు, ప్రచాలకాలు, ఉత్పత్తులు. విషయాలు, ప్రచాలకాలు, ఉత్పత్తులు. ఉత్పత్తి ఎప్పుడైనా లాస్ట్కి వస్తుంది, ఫస్ట్ ఏదైనా విషయం ఉంటుంది. ఒక విషయం గురించి విషయము, తర్వాత ప్రచాలకాలు, తర్వాత ఉత్పత్తులు. ఈ 3 మనమైతే ఈజీగా గుర్తుపెట్టుకోవటం. మొదటి విషయాలు, 2 ప్రచాలకాలు, 3 ఉత్పత్తులు. ఏదైనా కానీ విషయాన్ని ముందు తీసుకుంటాం, తర్వాత ప్రచాలకాలు, తర్వాత ఉత్పత్తులు. ఉత్పత్తులు అనేవి మనకి ఎక్కువ ఉంటాయి కదా, కాబట్టి ఒక విషయం అయితే ఎన్ని తీసుకున్నామో ప్రచారకాలు కూడా అన్నీ ఉన్నాయి, ఉత్పత్తి అనేది ఒకటి ఎక్కువ వచ్చింది. అదే 5×5×6 = 150 కారకాల సంయుక్త ప్రభావమే ప్రజ్ఞ అని చెప్పి ఈయన చెప్పడం, గిల్ఫర్డ్ యొక్క అభిప్రాయం చెప్పడం జరిగింది. ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతాన్ని రూపొందించిన గిల్ఫర్డ్ ఈయన మొత్తం 3 విశేషకాలు అయితే చెప్పాడు. ఒక విషయము, 2 ప్రచారకాలు, 3 ఉత్పత్తులు. విషయాలు, ప్రచారకాలు 5 కారకాలు ఉంటాయి, ఉత్పత్తుల్లో 6 కారకాలు ఉంటాయి. ఇవి ప్రీవియస్గా కూడా అడగడం జరిగింది, కాబట్టి గుర్తుంచుకోండి. 5×5×6 150 కారకాల సంయుక్త ప్రభావమే ప్రజ్ఞ అని చెప్పి గిల్ఫర్డ్ యొక్క అభిప్రాయము. ఇంతవరకు అయితే ఇది ఈ సిద్ధాంతాల గురించి ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. ఏకకారక సిద్ధాంతాన్ని బీనే టెర్మన్ స్టెర్న్ రూపొందించారు. ద్వికారక సిద్ధాంతం స్పియర్మన్, బహుకారక సిద్ధాంతాన్ని థార్న్డైక్, సామూహికారక సిద్ధాంతాన్ని లూయిస్ థర్స్టన్, ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతం గిల్ఫర్డ్. ఈ 5 సిద్ధాంతాలు అయితే గుర్తుంచుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. అలాగే వీడియోని అయితే లైక్ చేయండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ ఎవరీవన్.